వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే చేయబోతున్నామండి. ప్రీవియస్ ఒక 10 days బ్యాక్ అయితే మనం దీని మీద వీడియో అయితే చేయడం జరిగింది. కాకపోతే కొన్ని చిన్న మార్పులు రావడం వల్ల వీడియోని అయితే నేను క్లియర్గా మళ్ళీ మొత్తం కూడాను ఎంక్వైరీ చేసి మళ్ళీ మీకు క్లియర్గా ఎలాంటి డౌట్ లేకుండా ఉండడం కోసం మళ్ళీ నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో అయితే మనం రెడీ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూసేందుకు అయితే ట్రై చేయండి. ఫస్ట్ అసలు ఈ వీడియో కాన్సెప్ట్ ఏందో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే పిఎంఈజీపీ స్కీమ్ అని ఇచ్చింది. ఇక్కడ వచ్చేసి పిఎంఈజీపీ అంటే ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఓకేనా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్ అండి. ఇది మన స్టేట్ గవర్నమెంట్, మన అన్ని స్టేట్లు కూడాను వర్తించేటువంటి ఒక ప్రోగ్రామ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే ఈ యొక్క పిఎంఈజీపీ స్కీమ్ అనేది ఎవరి అండర్లో వర్క్ చేస్తుందంటే ఎంఎస్ఎంఈ అంటాం మనం. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం మనం. అంటే మైక్రో ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్, మీడియం ఇండస్ట్రీస్ అంటే మనం చేసేటువంటి బిజినెస్ రిలేటెడ్గా వాటిని రకరకాల వర్గాలుగా విభజించడం జరిగింది. వీటి యొక్క మంత్రిత్వ శాఖలో మనకి ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవడం అయితే జరుగుతుంది, పిఎంఈజీపీ స్కీమ్ అనేది. ఓకేనా, ఈ స్కీమ్ అనేది ఎవరి కోసం, ఎస్పెషల్గా ఈ స్కీమ్ అనేది ఎవరి కోసం అనేది స్థాపించడం జరిగింది. ఇది మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఈ స్కీమ్ వచ్చేసి ఎవరైతే త్రూఅవుట్ మన ఇండియాలో నిరుద్యోగ యువత ఉన్నారో, అన్ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో, ఓన్గా బిజినెస్ చేయాలన్నటువంటి ఆలోచన ఉందో అట్లాంటి వాళ్ళందరికీ కూడాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్థికంగా సహాయం అందించడం కోసం, అంటే వాళ్ళకి ఓన్గా స్టార్టప్ బిజినెస్ కావచ్చు, లేకపోతే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, లేకపోతే ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి ఆర్థికంగా సహాయం అందించడం కోసం క్రియేట్ చేసిన ప్రోగ్రామే ఈ పిఎంఈజీపీ స్కీమ్. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఈ స్కీమ్ అనేది ఏ కేటగిరీలకు వర్తిస్తుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఓన్లీ ఇప్పుడు మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు మాత్రమే ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనం ఎంక్వైరీ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను డైరెక్ట్గా అయితే నేను కాల్ సెంటర్కి కాల్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళకి కాల్ చేసి నేను కనుక్కున్న తర్వాత వాళ్ళు కూడా ఇదే చెప్పడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి చెప్పింది ఈ విషయం అయితే వాళ్ళు ఇంకొక 1 month తర్వాత ఆల్మోస్ట్ అన్ని వర్గాలు కూడా వచ్చేదానికి అవకాశాలు అయితే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనం గ్యారంటీ ఇవ్వాలని మనకు చెప్పడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక విషయం చూసుకున్నట్టయితే అర్హతలు ఏముండాలి అంటే ఈ ప్రోగ్రామ్కి మనం అప్లై చేసుకోవాలంటే మనకు ఉండవలసిన కనీస అర్హతలు ఒకసారి చూద్దాం. మనం అర్హతల విషయానికి వస్తే అతను ఇండియన్ అయి ఉండాలి. ఎవరైనా సరే అతను కావచ్చు, ఆమె కావచ్చు, వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 18+ అంటే 18 సంవత్సరాలకైనా ఎక్కువ ఉండాలి. అదేవిధంగా 59 సంవత్సరాల లోపు ఉండాలి. 18 సంవత్సరాల పైన, అదేవిధంగా 59 సంవత్సరాల లోపు అనేది వారి యొక్క వయసు ఉండాలి. దాంతోపాటు చూసుకున్నట్లయితే 8th క్లాస్ అనేది కంపల్సరీగా కంప్లీట్ అయి ఉండాలి. 8th and above. ఓకేనా, 8th and above అనేది వారి యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి. నెక్స్ట్ ఇంకో చూసుకున్నట్టయితే అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క స్కీమ్ అనేది వర్తించడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ వాళ్ళు ఎస్సీ మరియు ఎస్టీ వర్గానికి చెందిన వారే ఉండాలి. అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఈ స్కీమ్ అనేది వర్తించడానికి అవకాశం ఉంది. లోన్ లిమిట్ అండ్ సబ్సిడీ అంటే లోను ఎంతవరకు వస్తుంది, లోన్ లిమిట్ అనేది ఎంతవరకు ఇస్తారు, దాంట్లో మనకి సబ్సిడీ అనేది ఎంత వస్తుంది, ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. లోన్ విషయాన్ని చూసుకున్నట్టయితే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయో, లేకపోతే మనమే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి దాంట్లో మనమే ఒక ప్రొడక్ట్ అనేది తయారు చేయాలనుకుంటాం, లేకపోతే ఒక సోప్ అనేది ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుందాం మనం, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఓకేనా, సోప్ అనేది పెట్టాం మనం. ఆ సోప్ తయారు చేయడం దగ్గర నుంచి, ప్యాకింగ్ దగ్గర నుంచి మొత్తం కూడాను ప్రొడక్ట్ మార్కెట్లో వెళ్ళే మనమే మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం అనుకుంటే అట్లాంటి యూనిట్కి మనకి 50 lakhs వరకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా ఓన్గా మనం క్లాత్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ మనమే పెట్టుకుంటున్నాం, మనమే బల్క్గా క్లాత్ అనేది తయారు చేస్తున్నాం, దాన్ని తయారు చేసి మనమే బట్టలని స్టిచ్చింగ్ చేపిస్తున్నాం, దాన్ని మార్కెట్లో పంపిస్తాం అనుకుంటే అట్లాంటి వాళ్ళందరికీ కూడాను 50 lakhs వరకు మనకి లోన్ ఇచ్చేదానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయో అటల్ ఫ్యాక్టరీలు కావచ్చు, లేకపోతే ఈ విధంగా రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనకు 50 lakhs వరకు లోన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ASHG అంటాం మనం, స్మాల్ హెల్ప్ గ్రూప్స్ అంటాం. అంటే ఓకేనా, చిన్న ఇండస్ట్రీస్ వాటిలో విషయానికి వస్తే మనకి కిరాణా కొట్లు ఉండొచ్చు, అంటే మనం పెట్టుకునేటువంటి చిల్లర షాపులు ఉండొచ్చు, లేకపోతే మనం హోల్సేల్గా బట్టలు తెచ్చి మనం ఇక్కడ అమ్ముకోవాలనుకుంటున్నాం అలాంటి బట్టల షాప్ ఉండొచ్చు, లేకపోతే కోళ్ల ఫార్మ్స్ కావచ్చు, గేదెల డైరీ ఫార్మ్స్ ఉండొచ్చు, ఇంకేదైనా చిన్న బిజినెస్ మనం చేయాలనుకుంటున్నాం
ఒక బ్యూటీ పార్లర్ రన్ చేయాలనుకుంటున్నాం, లేకపోతే ఒక మంచి సెలూన్ రన్ చేయాలనుకుంటున్నాం, లేక ఇలాంటివి మనకి చిన్న చిన్న మినీ హోటల్స్ మనం పెట్టాలనుకుంటున్నాం, వాటన్నిటికీ కూడాను 20 lakhs వరకు మనకి లోన్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 50 లక్షలు అనేది హైయెస్ట్, చిన్న చిన్న బిజినెస్కి అయితే 20 lakhs వరకు అయితే మనకి లోన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో సబ్సిడీ విషయానికి వస్తే మనకు సబ్సిడీ ఎంతవరకు ఉంటుందంటే అది గ్రామాల్లో అయితే ఒకలాగా ఉంటుంది, అదేవిధంగా టౌన్లో అయితే ఒకలాగా ఉంటుంది అన్నమాట. విలేజ్ పరంగా చూసుకున్నట్లయితే అత్యధికంగా చూసుకున్నట్లయితే 35% వరకు మనకి సబ్సిడీ అనేది ఉండేదానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎంతవరకు? 35% వరకు. అదే మనం అర్బన్లో చూసుకున్నట్లయితే మ్యాక్సిమము 25% వరకు మాత్రమే సబ్సిడీ అనేది ఇచ్చేదానికి అవకాశం ఉంది. అర్బన్లో అయితే 25%, అదేవిధంగా విలేజ్ అయితే 35%. అదే అర్బన్లో ఉన్నటువంటి వ్యక్తి దీన్ని తీసుకున్నట్లయితే 50 లక్షలు మనకు తీసుకున్నట్లయితే అతనికి 12.5 lakhs అనేది డిస్కౌంట్ వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా విలేజ్లో ఉన్నటువంటి వ్యక్తి 50 లక్షల వరకు లోన్ అప్లై చేసుకున్నట్టయితే 17.5 లక్షల వరకు లోన్ అనేది సబ్సిడీ వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దీని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకు చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఈ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో ఇది పోగా మిగిలిన అమౌంట్కి మాత్రమే మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది కూడా మనకి 8% నుంచి 12% లోపల మాత్రమే ఉండడం అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడాను చాలా తక్కువగానే ఉంటుంది. అది మాత్రం మిగిలిన అమౌంట్ మొత్తం కూడా మనం తిరిగి బ్యాంక్ అయితే పే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ వ్యాపారాలకి అనేది చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, అంటే ఈ లోన్ మనం అప్లై చేయాలంటే మనం ఎలాంటి డాక్యుమెంట్స్ అనేటివి మన దగ్గర ఉండాలి, వాటిని మనం సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ మనం ఫిల్ చేసేటప్పుడు, లేకపోతే డైరెక్ట్గా మనకి ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉందో ఆఫీసు, డిఏసి అంటాం మనం. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న ఆఫీస్ని డిఏసి అంటాం, డిస్ట్రిక్ట్ ఓకేనా ఇండస్ట్రీస్ కమిషన్ అంటాం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కేవీఐసి అంటే ఖాదీ విలేజ్ ఓకేనా ఇండస్ట్రీస్ కమిషన్ అంటాం. అంటే వీటి ద్వారా మనం కన్సల్ట్ అయినట్లయితే మనకి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఈజీగా మనం రన్ చేసుకునేదానికి, మనకు లోన్ వచ్చేదానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? దీని పరంగా డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి. దాంతోపాటుగా మనం ఏదైతే ప్రాజెక్ట్ చేయాలనుకున్నామో, ఏదైతే మనం పనిచేయాలని బిజినెస్ చేయాలనుకున్నామో దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. దాంతోపాటుగా మన స్టడీ సర్టిఫికేట్, ఏదైతే మన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఉందో, మనం ఏదైతే చదువుకున్నామో 8th క్లాస్ డబ్బు అన్నాం కదా, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కాపీ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకంటే ఇక్కడ ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి కంపల్సరీగా ఆ సర్టిఫికేట్ కూడా మనం సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంతోపాటుగా మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే హౌ టు అప్లై, అంటే దీన్ని మనం ఎలా అప్లై చేయాలనుకుంటే దీనికంటూ ఒక వెబ్ పోర్టల్ అయితే ఉందండి మనకి, KVIC online.gov.in. అంటే ఈ యొక్క వెబ్సైట్ నుంచి కూడా మనం డైరెక్ట్గా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే మనం డైరెక్ట్గా వెళ్ళి మన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి డిఐసి అంటాం. ఓకేనా? డిఐసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కమిషన్ అంటాం, లేకపోతే KVIC అంటే ఇది ప్రతి డిస్ట్రిక్ట్లో కొనడం మనకి ఈ యొక్క ఆఫీసులు అయితే ఉంటాయన్న మనకి. మీరు ఆన్లైన్లో చెక్ చేసినా సరే మీకు వీళ్ళ నెంబర్లు అయితే దొరుకుతాయి. కాల్ చేసినా సరే వీళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి కలిసినట్టయితే మీకు అంతా కూడా క్లియర్గా వాళ్ళు ప్రాసెస్ అంతా చేసి మీకు ఇవ్వడైతే జరుగుతుంది. అమౌంట్ లోన్ శాంక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ చేసిన తర్వాత మనకి ప్రోగ్రామ్ ఇప్పుడు మనం అప్లై చేసుకున్న తర్వాత మొత్తం జరిగిన తర్వాత మనకి వీళ్ళే, అంటే ఈ సమస్యలకు సంబంధించిన వాళ్ళే మనకి ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. ఒక 10 రోజుల నుంచి 15 రోజుల వరకు మనం ఏదైతే బిజినెస్ చేయాలనుకున్నామో దాని మీద మనకి వాళ్ళే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయించి ట్రైనింగ్ సర్టిఫికేట్ మనకి హ్యాండ్ ఓవర్ ఇచ్చి తర్వాత మనకి లోన్ అనేది శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈడిపి ట్రైనింగ్ అంటాం. ఈడిపి ట్రైనింగ్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం. ఓకేనా? ఈడిపి ట్రైనింగ్ అంటే దీంతో పాటుగా ఈ సర్టిఫికేట్ మనకు చాలా అవసరం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. ఓకేనా? ఈ యొక్క సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా మనకి చాలా అవసరం ఉంటుంది. ఈ కోర్స్ అనేది మనకి ఎవరు కండక్ట్ చేస్తారంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే ఎవరు ఉన్నారో వాళ్ళే మనకి ఈ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? హెల్ప్ లైన్ నెంబర్ విషయానికి వస్తే మనకి స్టేట్ లెవెల్లో కావచ్చు, లేకపోతే సెంట్రల్ లెవెల్లో కావచ్చు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మీరు ఒకసారి వెబ్సైట్ చెక్ చేసినట్టయితే ప్రతిదీ కూడా మీకు హెల్ప్ లైన్ నెంబర్లు, అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్లు దొరికే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మీ డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు కనుక వెళ్ళి కన్సల్ట్ అయినట్లయితే
మీకు కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ దొరకడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ వాళ్ళతో కన్సల్ట్ అయ్యి మాట్లాడి తర్వాత మీకు ఈ వీడియో అనేది నేను క్లియర్గా అయితే మీకు చెప్తున్నాను, ఎలాంటి డౌట్ లేకుండా ఉండడం కోసం. నెక్స్ట్ నేనైతే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళని, ఇప్పుడు ప్రజెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్నారు, ప్రీవియస్ మనకి అన్ని వర్గాలకు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకని చేశారనుకుంటే బడ్జెట్ అనేది తక్కువగా కేటాయించడం జరిగింది. అందుకోసం అది సరిపోతుందో లేదన్న ఒక కాన్సెప్ట్తో ప్రజెంట్ వీళ్ళ వరకే రిలీజ్ చేసింది గవర్నమెంట్ అనేది. తర్వాత ఆఫ్టర్ 1 month తర్వాత బడ్జెట్ కనుక ఉన్నట్లయితే తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాల మేరకు మిగిలిన వర్గాలు కూడా ఈ లోన్ అనేది మేము ఇష్యూ చేసేదానికి ముందుకైతే వస్తానట్టు మనకైతే ఆన్సర్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ నోటు, కంపల్సరీగా మీరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకునేది ట్రై చేయండి. అందుకోసం ఎందుకైనా మిగిలిన వాళ్ళకి మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేసినట్లయితే మిగిలిన వాళ్ళకు కూడాను అవకాశం దొరికేదానికి అవకాశం అయితే ఉంది, ఛాన్స్ అయితే ఉంది. అందుకోసం ఎవరైతే ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళందరూ కూడాను దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, మీరు చేయాలనుకుంటే బిజినెస్ సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాం మనం, కంపల్సరీగా ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మీరు క్లియర్గా తయారు చేసుకొని మీరు కన్సల్ట్ అయినట్లయితే మీకు వీలైనంత వరకు పని అనేది జరిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కన్క్లూజన్ విషయానికి వస్తే ఇదనేది ఒక గొప్ప అవకాశం అయితే చెప్పచ్చండి. ఎందుకంటే ఎవరైతే ఓన్గా స్టార్టప్ బిజినెస్ చేయాలనుకుంటున్నారో మనకి ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేకపోతే బయట నుంచి కావచ్చు, మనకి ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆలోచనని మనం పెట్టుబడిగా పెట్టుకొని గవర్నమెంట్ని మనం సంప్రదించినట్లయితే కంపల్సరీగా అందరికీ కూడాను మేలు జరిగే అవకాశం ఉంది. అందుకోసం ఎందుకంటే ఎవరైనా కానీ ఇక్కడ మనం దగ్గర ఒక 20 లక్షలు తీసుకున్నా సరే 35% అంటే మనకి దగ్గర మనకు ఒక 7 లక్షల వరకు డిస్కౌంట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 7 లక్షలు అనేది మీకు సబ్సిడీ రూపంలో రావడం జరిగితే మీరు తిరిగి ఎంత కట్టాలో ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి. ఓకేనా. 13 లక్షలు మాత్రమే మనం తిరిగి అనేది గవర్నమెంట్కి చెల్లిస్తున్నాం. ఆ 13 లక్షల మీదే మనం లోన్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం పే చేస్తున్నాం. దానికోసం ఇలాంటి గొప్ప అవకాశాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఏదైతే మీరు కలలు కంటున్నారో, ఎలా అయితే మీరు ఉండాలనుకుంటున్నారో అది మీకు నెరవేర్చుకునే అనేది ఒక గొప్ప అవకాశంగా భావించి వీలైనంత వరకు అందరూ కూడాను మీకు వీలైనంత వరకు ట్రై చేయండి. ట్రై చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ లోన్కి అర్హులవుతారు. దీనికంటూ ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా మనం అయితే వాళ్ళ దగ్గర పెట్టాల్సిన అవసరం లేదండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మనకైతే మినిమం డాక్యుమెంట్స్ మనకు సంబంధించిన పర్సనల్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా మనం సంప్రదించినట్లయితే కంపల్సరీగా మనకి లోన్ శాంక్షన్ అయ్యేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే వీళ్ళందరికీ అందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేసానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అట్లాంటి వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా బిజినెస్ చేయాలన్న ఆలోచనతో ఎవరైనా ఉన్నా సరే అట్లాంటి వాళ్ళకి ఈ వీడియోని కొంచెం షేర్ చేసానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. జై హింద్.